సరే మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ చెప్పండి. ఈ మధ్య కాలంలో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? అసలు రీసెంట్ కాలంలో ప్రపోజ్ చేసేంత ధైర్యం ఎవరికి రాలేదులేండి. మ్యామ్ ఎందుకు మ్యామ్ ఇంత అంటే లైక్ ఇండస్ట్రీ నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను కాల్ చేసినప్పుడు నిన్న. ఎందుకు మ్యామ్ మూవీస్‌కి దూరంగా ఉన్నారు అని చెప్పేసి అన్నా. నేను మూవీస్‌కి దూరంగా లేను అన్నారు. అంటే ఇండస్ట్రీయే మిమ్మల్ని దూరం పెట్టిందా? ఇండస్ట్రీ దూరం పెట్టింది అని నేను అనను. ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కావాల్సిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు కదా! నేను ఎప్పుడో వచ్చేసాను కదా! సో ఇండస్ట్రీ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూనే ఉంటుంది. అంతే. నేను ట్రయల్స్ చేయట్లేదు. మేబీ చేస్తే వస్తాయేమో. ఆ ట్రయల్స్ చాలా స్ట్రాంగ్‌గా చేయాలి ఎప్పుడు. జనరల్‌గా ఏంటంటే మాధవీలత గారు వన్స్ ఇండస్ట్రీ గురించి మీరు అలా మాట్లాడారు కదా! మాట్లాడిన తర్వాత లైక్ అంటే ఇండస్ట్రీలో ఇప్పుడొచ్చిన కొంతమంది సీనియర్ హీరోయిన్స్ రీసెంట్‌గా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. మేము చాలా చేయాల్సొచ్చింది అని జెప్పి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బాంబే హీరోయిన్స్ ఏం జెప్తున్నారంటే, నో అసలు అలాంటిదేం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. పాపం వాళ్ళకి లేదేమోలెండి. ఎందుకంటే బట్ మీరేం చెప్తారు? అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఇప్పుడు వాళ్ళు మాకు లేదు అంటే మీరెళ్ళిపోయి లేదు మీరు ఉంది అని ఒప్పుకోండి అని నేనెలా ఫోర్స్ చేయగలను? మేబీ దే లైక్ ఇట్. సో, దే ఆర్ హ్యాపీ. అదే చెప్తున్నాను కదా! ఇట్ ఈస్ మీకు పర్సనల్‌గా నచ్చితే ఇట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. హూ ద బ్లడీ హెల్ ఐ యామ్ మీ గురించి మాట్లాడటానికి. సో, మీకు నచ్చినప్పుడు మీరు చాలా బావుంది అంటారు. లేదు బాలేదు మీరు ఒప్పుకొని తీరాలని నేను అనకూడదు. అంతే. బట్ మ్యామ్ మిమ్మల్ని ఎప్పుడు ఎవరు ఒప్పించే ప్రయత్నం చేయలేదా? ఒప్పించే ప్రయత్నాలు ఎవరు ఇండస్ట్రీలో చెయ్యరు అమ్మా. ఒకవేళ చేసినా కన్విన్స్ చేసే ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. అది కామన్. పీఆర్స్ చేస్తారు, మన మేనేజర్స్ చేస్తారు, లేకపోతే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. కన్విన్స్ అవ్వాలా లేదా అన్నది మన పర్సనల్ ఇంట్రెస్టే తప్ప, వచ్చి బలవంతాలైతే ఎవరు చేయరు కదా! చాలా పెద్ద ప్రాజెక్ట్స్ మీ దగ్గరకొచ్చాయని విన్నాను నేను. ఎక్కువ రాలేదు. ఒక 2 వచ్చాయి అంతే. ఒకటి, 2 వచ్చినా గానీ ఎవరికైనా ఒకటి, 2తోనే బిగిన్ అవుతాయి. వన్స్ క్లిక్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అంటే జనరల్‌గా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే అయి హిట్ అవ్వనివ్వండి, ఫ్లాప్ అవ్వనివ్వండి, హీరోయిన్ అనే అమ్మాయి రెగ్యులర్‌గా కనబడుతూ ఉంటే గనక డెఫినిట్‌గా ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ మీరు బిగినింగ్‌లో ఆ ఆఫర్స్ అలా తెచ్చుకోవాలి అని చెప్పి మీకు తెలియలేదా? లేదు యాక్చువల్లీ వచ్చిన ఆఫర్‌లు కూడా యుటిలైజ్ చేసుకోవడం తెలియలేదు. మంచిగా వచ్చినయి కూడా స్టోరీస్ ఓకే స్టోరీస్. నాకొచ్చినవన్నీ వచ్చేసి 'ద గర్ల్ నెక్స్ట్ డోర్' టైపే అనమాట. ట్రెడిషనల్, టిపికల్ తెలుగమ్మాయి టైప్ వచ్చింది. బట్ స్టోరీ అంత గ్రేట్ లేదు. హ్మ్. నాకు తెలుసు ఆ సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుంది. కానీ ఈ సినిమా ఎందుకు చేయాలంటే రెమ్యునరేషన్ కోసం చేయాలని. మంచి రెమ్యునరేషన్ అప్పట్లోనే 20,00,000, 18,00,000, 15,00,000 ఇస్తామని ఒక్క సినిమాకి. 2009, 10లో 20 యెస్. లాక్స్ అంటే చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. ఎందుకంటే 'నచ్చావులో' అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాకపోతే ఏంటంటే ఆ సినిమా స్టోరీ మనకు వింటే అర్థమవుతుంది. ఇది ఒక ఉప్మా స్టోరీ మనం అంటాం కదా! ఒక ఉప్మా స్టోరీ ఫ్లాప్ అవుతుంది అని. బట్ నా వరకు వచ్చిన క్యారెక్టర్ అయితే మంచి ట్రెడిషనల్ క్యారెక్టర్స్ లంగావోణి టైప్ అట్లాంటివే వచ్చాయి. నేనేమనుకున్నా అంటే నాది రాంగ్ క్యాలిక్యులేషన్ అప్పుడు. నా సైడ్ కూడా మిస్టేక్స్ చూసుకోవాలి కదా! ఇలాంటి సినిమా చేసి ఇది సినిమా ఫ్లాప్ అయితే తర్వాత నన్ను ఫ్లాప్ హీరోయిన్ అంటారు. నాకు మూవీస్ రావు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేనెళ్ళా. బికాజ్ ఐ డోంట్ హావ్ ఎనీ గాడ్ ఫాదర్. హ్మ్. బట్ చాలా లేట్‌గా రియలైజ్ అయింది ఏంటి అంటే, మన చేతిలో ఆల్రెడీ 4 సినిమాలు ఉంటే, ఆ 1 ఇయర్‌కి మన కాల్ షీట్‌లో ఓవర్ అయిపోయినట్లు. సో, అప్పుడు నెక్స్ట్ మనతో మూవీ చేయాలనుకున్నోళ్ళు ఓహ్ మై గాడ్! షీ ఈస్ వెరీ బిజీ హీరోయిన్ అనే ఒక టాక్ ఎప్పుడైతే మార్కెట్‌లో వస్తుందో, సో, ఆటోమేటిక్‌గా వేరే మూవీస్ కూడా వస్తాయి. ఇంకో 4 సినిమాలు ఉంటాయి. ఈ 4 సినిమాల్లో ఒక్క సినిమా యావరేజ్‌గా ఆడినా సరే మన లైఫ్ సర్వైవల్ అయిపోతుంది. సో, అంత చిన్న లాజిక్ అప్పుడు నాకు నాలెడ్జ్ లేక నేనే వదిలేసా. నో, నో, నో ఈ స్టోరీ వద్దు అని చెప్పి నేను వదిలేసా. దట్స్ మై పర్సనల్ మిస్టేక్. జనరల్‌గా ఎందుకడిగానంటే, ఇప్పుడున్న కొంతమంది టాప్ హీరోయిన్స్ నేనైతే నేమ్స్ తీయను కానీ, బిగినింగ్‌లో వాళ్ళు ముంబై నుంచి వచ్చినప్పటికి గూడా చూడ్డానికి చాలా అందంగా ఉన్నప్పటికీ గూడా, బిగినింగ్‌లో వాళ్ళ మూవీస్ అన్నీ గూడా 4, 5 మూవీస్ వరకు ఫ్లాప్. అవి గూడా టాప్ హీరోస్‌తో చేశారు. టాప్ హీరోస్‌తో చేసినప్పటికి ఫ్లాప్. కాకపోతే అక్కడ మార్క్ ఏం పడిందంటే, అబ్బా! ఈ అమ్మాయి ఫ్లాప్ అయినా కానీ మూవీస్ బాగా ఉంటున్నాయి. ఎప్పుడు బిజీగా ఉంటుంది అని జెప్పేసేసి అంటూ ఇప్పుడు చెప్పిన స్టోరీనే దానికి సెట్ అయిపోతుంది. యాహ్! సో, నాకేమనిపించిందంటే, మేబీ ఇలా గూడా ఇండస్ట్రీలో తీసుకుంటారా అని జెప్పి. బట్ దానికి తోడు మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే అదే స్టోరీ ఉంటుంది. యాహ్! అండ్ తర్వాత రియలైజేషన్ వచ్చేటప్పటికి మళ్ళీ ఆఫర్స్ తగ్గిపోయాయి అనుకోవచ్చా? అవును. ఆ రియలైజేషన్ చాలా లేట్‌గా వచ్చింది. 2014లో వచ్చింది. 2014 అంటే కూడా ఇప్పుడప్పుడే కాదు గదా! ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్. నేను ట్రై చేయలేదు కదా! నాకదో ప్రాబ్లమ్. అది ఎందుకు ట్రై చేయలేదు మీరు? పాస్ట్ ఈస్ పాస్ట్. ఇట్ వాస్ ఓవర్ కదా! ఇప్పుడు కూడా నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు. దట్ ఈస్ మై నేచర్. బట్ మీకైతే ఇప్పటికైతే ప్యాషన్ అయితే ఉండింది గదా! ప్యాషన్ ఉంటుంది. బికాజ్ దట్స్ మై చైల్డ్‌హుడ్ డ్రీమ్. ఏమో ఫ్యూచర్‌లో నేనే ప్రొడ్యూసర్ అయ్యి వుమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటానేమో. జ్యోతికలాగా. ఓకే. సో, అయితే మీకు సెకండ్ థాట్ ఉందన్నమాట. డెఫినెట్‌గా ఉంది. ఓకే. ఎవరు ఇవ్వకపోతే ఆ రోజు వచ్చినప్పుడు నేనే తీసుకుంటా. నా ఏజ్‌కి తగ్గట్టు తీసుకుంటా. ఒక కలెక్టర్ క్యారెక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక స్కూల్ టీచర్ అలా చేసుకుంటాను.
రోల్స్. యా సో ఇప్పుడు మొత్తానికైతే మీరు మేబీ ఇన్ ఫ్యూచర్ అయితే మొత్తానికైతే మిమ్మల్ని మేము స్క్రీన్ మీద మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100%. అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను ఆల్రెడీ లైక్ ఏమంటారు ప్రొడక్షన్ నేమ్ ఆల్రెడీ పెట్టుకున్నా తీసుకున్నా కూడా ఐ హ్యావ్ ద నేమ్ మీ ME మాధవి ఎంటర్టైన్మెంట్స్. ఐ హ్యావ్ రిజిస్టర్ చేయించేసి. ఇట్ ఈస్ రిజిస్టర్డ్. సో ఫ్యూచర్లో ME నుంచి మేము చాలా మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చాలా మూవీస్ నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇఫ్ గాడ్ గివ్స్ మీ ద ఎనర్జీ దెన్ ఐ విల్ డూ ఇట్. ఓకే. అండ్ వాట్ అబౌట్ పాలిటిక్స్ మ్యామ్ ఇన్ ఫ్యూచర్? అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఆబ్వియస్గా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే బీజేపీలో ఉన్నప్పటికీ కూడా మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం తాలూకా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. యా ఐ నో, చూసాం మీ షార్ట్స్ మేము యూట్యూబ్లో. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే, చిన్నప్పటి నుంచి. యా వెన్ ఐ వాజ్ 16. ఎప్పుడైనా కలిసారా? ఐ మీన్ అంటే లైక్ ఇంత డిస్టెన్స్లో ఐ డెంట్ స్పీక్, ఐ సా హిమ్. ఓకే. అంటే బేసిక్గా మీరు ఒక హీరోయిన్ కదా, మీకు చాలా ఈజీ. ఐ నెవర్ ట్రైడ్ అమ్మా. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కలవాలి, మాట్లాడాలి, నాకు అలా ఏం లేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు అది జరుగుతుంది అన్నది నేను బిలీవ్ చేస్తాను. నాకు ఆయనతో పని లేదు ఆనెస్ట్లీ. ఆ పని ఉన్నప్పుడు కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.